హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేసినటువంటి రైతు రుణమాఫీ ప్రక్రియను నిన్నటితో మూడో దశ కూడా ముగిసింది. ఆగస్టు 15న మూడో దశకు సంబంధించి ఖమ్మంలోని వైరా వేదికగా సీఎం నిధులను బటన్ నొక్కి విడుదల చేయడం జరిగింది. ఈ నిధులు ఈ రోజు సాయంత్రం లోపు జమ అవుతాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలపడం జరిగింది. దీంతో చాలా మంది రైతులు అయితే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే కొంతమంది రైతులకు అర్హత ఉన్నా కూడా రుణమాఫీ జరగలేదు. దీంతో ఆ రైతులు కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ 2 లక్షల రుణమాఫీ ఒకే జిల్లాకు ఎక్కువగా విడుదలైనట్టు తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 1.5 నుంచి 2 లక్షల లోపు ఉన్నటువంటి రైతు రుణాలు ఈ జిల్లాలోనే ఎక్కువగా ఉన్నాయంటూ రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. మొదటి దశ రుణమాఫీ ఖమ్మం వేదికగా వైరాలోనే జరిగింది. అలాగే ఆఖరి దశ రుణమాఫీ కూడా ఖమ్మం వేదికగా వైరాలోనే సభ పెట్టి అక్కడి నుంచే నిధులు విడుదల చేయడం జరిగింది. ఎన్నికల ముందు తెలంగాణ రైతాంగానికి ఇచ్చిన హామీ నెరవేర్చినట్టు సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలిపారు. ఈ 2 లక్షల రుణమాఫీ కారణంగా ఈ మూడో విడత నగదు జమకు ప్రభుత్వం 6,000 కోట్లకు పైగా ఖర్చు చేసింది. చెప్పినట్టుగానే ఆగస్టు 15 లోపు అయితే మూడో విడత రుణమాఫీ కూడా విడుదల చేశామని చూపెట్టామని సీఎం అయితే తెలిపారు. ఇందులో అత్యధికంగా లబ్ధి పొందిన జిల్లా ఏదంటే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి రైతులు మాత్రమే అత్యధికంగా దీనిలో లబ్ధి పొందారు. ఈ జిల్లా వరకు 442.87 కోట్ల రూపాయలు రుణమాఫీ అయితే చేసింది. అత్యల్పంగా మెడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 4.21 కోట్ల రూపాయల రుణమాఫీ అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈ మూడో విడత 1.5 నుంచి 2 లక్షల లోపు రుణమాఫీకి 5,644.24 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అయితే లెక్కలు వేశారు. మూడో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా వైరాలోనే చేపట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా లబ్ధిదారులకు చెక్లను అందజేయడం జరిగింది. ఈ ఏడాది నుంచే ఫసల్ బీమా చేర్చాలని నిర్ణయించామని తెలిపారు. ఈ జిల్లాకు మాత్రం ఎక్కువ సంఖ్యలో అయితే రుణమాఫీ జరిగిందని చెప్పుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్ జై కిసాన్.